అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ క్యాడర్కు, తర్వాత బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు యూనిట్ ఇన్ఛార్జీలు అందరికీ సంబంధించి వీడియో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముఖ్య కారణం ఏంటంటే, రేపటి నుంచి మన పార్టీ యొక్క ఆదేశానుసారము మరియు స్థానిక మన నాయకులు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము మనం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ డోర్ టు డోర్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి, దీన్ని ఏ విధంగా చేస్తే మనం ఎఫెక్టివ్గా చేస్తాము, అదేవిధంగా ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన మెసేజ్ బలంగా పెడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని మీకు పంపడం జరుగుతూ ఉంది. ఈ వీడియో తయారు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది క్యాడర్ అంటే ఏదైతే మనం ఇష్టంగా చేస్తామో అది కష్టం అనిపించదు అనమాట. కాబట్టి ఇష్టంగా చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. చాలామంది మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, మరి ఇంకా మనం కార్యక్రమాలు తీసుకోవడమా? 2 ఏళ్లలో అపోజిషన్లో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేసాం, ఇప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మనకి ఎప్పుడూ ఇది కార్యక్రమాలు చేస్తూనే ఉండాలా అన్న మాటలు అక్కడక్కడ నాకు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. నేను ఒక మాట అక్షరాల నిజమైన మాట ఒకటి చెప్తాను. అక్షర సత్యం ఏంటంటే, ఖచ్చితంగా మనము కార్యక్రమాలు అనేవి చేయాలి. ఎస్పెషలీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చాలా ఎఫెక్టివ్గా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం పోరాడుతున్నది ఈరోజు ఏదో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీతో కాదు. ఈరోజు ఒక అవినీతితో, కుట్రలు కుతంత్రాలతో, లేకపోతే వెన్నుపోటు రాజకీయాలతో, హింసా రాజకీయాలతో ఉన్నటువంటి ఒక బలమైన పార్టీతో మనం ఈరోజు పోరాడుతున్నాం. అంటే ఎదురుగా వచ్చి పోరాడితే అంత పోరాడడానికి ఎక్కడికైనా సిద్ధమే. కానీ కుట్రలు కుతంత్రాలు, వెన్నుపోట్లు, ఈ విధంగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇలాంటి వాళ్ళను తో మనం పోరాడడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఈ విషయం మన నాయకులు కూడా చాలాసార్లు చెప్పారు. ఇది ఇలా అందుకోసమే మనం ఖచ్చితంగా మనం చేసింది ఏదైనా 2014-19 మధ్యకాలంలో కూడా మనం అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఈరోజు ఉన్నటువంటి అసెంబ్లీ అయితేనేమి, అమరావతి రాజధాని విషయమే తీసుకుంటే, లేదు హైకోర్టు అయితేనేమి, సచివాలయ భవనాలు అయితేనేమి చాలా నిర్మించారు, చాలా అభివృద్ధి పనులు చేశారు, సంక్షేమ పథకాలు తీసుకున్నారు. అయినప్పటికీ మనం ఓడిపోవడం జరిగింది. కారణం ఏంటంటే, మనం చేసిన పనులను మనము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయాం. ఈ విషయం మన అధినాయకులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది మనం ఈ 2 ఏళ్లలో ఏం చేసామనే విషయాన్ని ఈరోజు క్యాడర్కు, ప్రజలకు చక్కగా క్యాడర్ వివరించడం కోసమే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కానీ మనకు ప్రతి ఇంటి దగ్గర ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల కంటే ఎక్కువ మనం టైం స్పెండ్ చేయలేము. వాళ్ళు కూడా వినే పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి మనం చెప్పదలుచుకున్న విషయాన్ని వాళ్ళకు ఈ 3 నుంచి 4-5 నిమిషాల్లో చక్కగా మనం వివరించగలిగితే ఖచ్చితంగా మనము ఈ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఈరోజు ముఖ్యంగా మనం కొన్ని విషయాలు ప్రతి చోట చెప్పాలి. కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని కార్యక్రమాలు ప్రతి చోట, ప్రతి ఇంటి దగ్గర చెప్పాలి. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, లేకపోతే అన్న క్యాంటీన్ల గురించి కానివ్వండి, లేకపోతే ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం గురించి కానివ్వండి, లేకపోతే మనము స్త్రీ శక్తి పథకం అంటే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఈరోజు స్త్రీలు ప్రయాణిస్తున్నారు, దాని గురించి కానివ్వండి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి చోట మనం మాట్లాడాల్సిందే. అంతేకాకుండా ఇవి సంక్షేమ పథకాల గురించి పక్కన పెడితే ఈరోజు అభివృద్ధి గురించి కూడా మాట్లాడాల్సిందే. కొన్ని విషయాలు ఖచ్చితంగా ఈరోజు మనకు రాజధాని లేకుండా చేసి 3 ముక్కలు ఆటాడారు. కాబట్టి ఈ విషయం చెప్పాలి. మనకి ఈరోజు రాజధాని పనులు శరవేగంగా నడుస్తున్నాయి, దాని గురించి చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు మనం 2027 కంతా పూర్తి చేస్తాం. కాబట్టి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క దిశ దశ మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అదేవిధంగా ఈరోజు పరిశ్రమల వరద ఆంధ్రప్రదేశ్కు వస్తుంది. ముఖ్యంగా మనకు అన్నిటినీ మనం ఇక్కడ చెప్పలేకపోయినా కనీసం గూగుల్ డేటా సెంటర్ లాంటిది, అదాని లాంటివి, లేకపోతే ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటివి, అనంతపురంలో నెలకొల్పినటువంటి మన దేశానికి రక్షణకు సంబంధించినటువంటి ఇవి తయారు చేసే దానిని కానీ ఇలాంటివి ఖచ్చితంగా మనము ప్రతి చోట కూడా హైలైట్ చేయాలి. అంతేకాకుండా స్థానికంగా మనం చేసినవి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా ప్రతి చోట చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు మన పాణ్యం నియోజకవర్గానికి వస్తే ప్రతి ఇంటికి మన ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే నాటికి ప్రతి ఇంటికి 16 అర్బన్ వార్డుల్లో మనం రోజు మార్చి రోజు కాకుండా రోజు నీళ్ళు ఇచ్చే మిమ్మల్ని ఓటు అడుగుతా అన్నారు. ఆ క్రమంలో ఈరోజు 134.5 కోట్లకు ఈరోజు భూమి పూజ చేసి రోజు నీళ్లు అందించేలాగా ఈరోజు నాంది పలకడం జరిగింది. ఇలాంటి విషయాలను కూడా మనము ఖచ్చితంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇది ఒకటైతే కొన్ని చోట్ల మాత్రమే మాట్లాడితే మనకు సమయం సరిపోతుంది.
ఈ విధంగా సపోజ్ ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ చెప్పనక్కర్లేదు. ఈ రోజు పట్టణాల్లో క్యాంపెయిన్ చేస్తున్నాం. రైతులకు సంబంధించిన 20,000 రూపాయలు మనము రైతు భరోసా లాంటివి ఇస్తున్నాం. అది కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడైనా ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఉన్నారు, అక్కడ మనము వాళ్ళ యొక్క పాస్టర్లకు ఇచ్చేటటువంటి వేతనాల గురించి కానీ, లేదు మౌజాన్లకు తర్వాత వీళ్ళకి ఇచ్చే వేతనాల గురించి కానీ మనము మాట్లాడాల్సి ఉంటుంది. ఆటో సోదరులు ఉన్నారు, అక్కడ ఇంటి దగ్గర ఆటో కనపడింది, ఆటో సోదరులకు ఇచ్చేటటువంటి మనం ఆర్థిక సహాయం గురించి కూడా అక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇవి కేవలం ఎక్కడ అవసరమైతే అక్కడనే మాట్లాడాలి. సపోజ్ ఇప్పుడు పల్లెల్లో మనం ప్రచారం చేసేవాళ్ళు, ప్రతి ఇంటికి కూడా పల్లెల్లో ఖచ్చితంగా కూడా మనము రైతులకు ఇస్తున్నటువంటి 20,000 రూపాయల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది, దాన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది కూడా. అంతేకాకుండా రైతులకు ఇతరత్ర ఏ విధంగా మనం సహాయపడుతుందో మన ప్రభుత్వం, దాన్ని కూడా మనము అక్కడ హైలైట్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల గురించి హైలైట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంకా మన రాయలసీమకు సంబంధించిన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో దాన్ని కూడా మనము హైలైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్యాంప్లెట్లో ఇచ్చిన పథకాలన్నీ ప్రతి చోట అన్నింటినీ హైలైట్ చేయలేకపోయినా ఖచ్చితంగా చేయవలసినవి ఇందాక నేను చెప్పాను కొన్ని, అవి దాంతోపాటు సమయానుకూలంగా పరిస్థితిని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని పథకాల గురించి చెప్తే బాగుంటుంది. ఈ విధంగా మనం ఒక 3 నుంచి 5 నిమిషాల్లో ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసిందన్న విషయాన్ని మనం క్లుప్తంగా వివరించగలిగితే, ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మనం చేసిన అభివృద్ధిని తీసుకోగలిగితే, మనం ఇచ్చినటువంటి సంక్షేమ ఫలితాలను వివరించగలిగితే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈరోజు సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్ నుంచి ఎన్నికలు జరుగుతాయని మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు మనకు ఆల్రెడీ సూచనప్రాయంగా చెప్పారు. కాబట్టి మనం డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల మనకు కూడా ఓటర్ యొక్క సాధక బాధకాలు తెలుస్తాయి, వాళ్ళ సమస్యలు తెలుస్తాయి, మనం ఏం చేసామో వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. అదేవిధంగా మనం ఓటర్తో ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువ మైలేజ్ స్థానిక ఎన్నికల్లో తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఏదో టార్గెట్ మనం చేసేయాలి అని వెళ్ళాము, ప్యాంప్లెట్ ఇచ్చామా, ఫోటో దిగామా, దాన్ని అప్లోడ్ చేసామని కాకుండా వీలైనంత వరకు మనం ప్రభుత్వం 2 ఏళ్ళు తీస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మన స్థానిక నాయకులు స్థానికంగా అభివృద్ధి చేయడానికి చేసినటువంటి పనులను కూడా మనం వివరించగలిగితే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది 100% విజయవంతమై మనకు మంచి మైలేజ్ రావడానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.